వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటుంటారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్: తిరుపతిలో గంగమ్మ జాతరను మే నెలలో ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు? అంటే తిరుపతిలో గంగమ్మ జాతరను మే నెలలో జరుపుకుంటారు. మరి ఎన్ని రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు అంటే మే 7న ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. మరి తిరుపతిలో గంగమ్మ అనే అమ్మోరు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సోదరిగా పురాణాలు చెప్తున్నాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి సోదరిగా గంగమ్మ తల్లిని చెప్పుకుంటారు. మరి ప్రతి సంవత్సరం మే నెలలో ఈ గంగమ్మ తల్లి జాతరను చాలా వైభవోపేతంగా జరుపుకుంటారు. నెలలో 7 రోజుల పాటు ఈ జాతరని జరుపుకుంటారు. ఈ ఉత్సవాన్ని చాటింపు ద్వారా, డప్పు చాటింపుల ద్వారా ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. మరి ఈ ఉత్సవాలలో ఈ 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో 3 రోజుల పాటు అమ్మవారిని ఏ విధంగా వారికి సంబంధించిన కోరికలను విన్నవించుకుంటారు అంటే వీళ్ళ నమ్మకం ప్రకారం అమ్మవారిని బూతులతో తిట్లతో వారి కోరికలు నెరవేరుతాయి అన్న నమ్మకంతో విన్నవించుకోవడం జరుగుతుంది. మొదటి 3 రోజుల పాటు ఎక్కడ జరుపుకుంటారు అంటే తిరుపతిలో జరుపుకుంటారు. గంగమ్మ వెంకటేశ్వర స్వామి సోదరిగా చెప్పుకొస్తారు. నెక్స్ట్: ప్రపంచంలోనే అత్యధిక హిమపులుల సాంద్రత ఎక్కడ ఎక్కువగా నమోదైంది? ప్రపంచంలోనే అత్యధిక హిమపులులు స్నో లియోపార్డ్స్ ఎక్కడ ఎక్కువగా నమోదయ్యాయి అంటే లడఖ్లో ఎక్కువగా నమోదయ్యాయి. మరి లడఖ్లో ఈ హిమపులులు అనేవి ఎంతగా నమోదయ్యాయి అంటే దాదాపుగా 447 హిమపులులు లడఖ్లో నమోదవ్వడం జరిగింది. అంటే భారత్లో దాదాపుగా 68% హిమపులులు అనేవి లడఖ్లో నమోదవ్వడం జరిగింది. భారత్లో దాదాపుగా 68% హిమపులులు అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే లడఖ్లో ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఈ ప్రకటనను ఏ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి అంటే లడఖ్ అడవి మంత్రిత్వ శాఖ, లడఖ్ అడవి మంత్రిత్వ శాఖ మరియు డెహ్రాడూన్ వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, లడఖ్ అడవి మంత్రిత్వ శాఖ మరియు డెహ్రాడూన్ వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అనే 2 సంస్థలు సంయుక్తంగా ఈ ప్రకటనను చేశాయి అని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎక్కువగా? లడఖ్లో ఎక్కువగా హిమపులులు నమోదయ్యాయి. నెక్స్ట్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్లు తపతీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్కి సహకార ఒప్పందంపై భూపాల్లో ఏ రోజున సంతకాలు చేశారు అంటే దాదాపుగా మే 10న సంతకాలు చేయడం జరిగింది. మే 10, 2025న భూపాల్లో ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రులు అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు ఒప్పందంపై సంతకం చేశారు భూపాల్లో. మరి దేనికోసం ఈ ఒప్పందం అనేది జరిగింది అంటే త్రాగునీరు మరియు సాగునీటిని
మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. త్రాగునీరు మరియు సాగునీటి జలాలను మెరుగుపరిచే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ సీఎం మరియు మహారాష్ట్ర సీఎం ఈ ఒప్పందాలపై సంతకం చేసుకోవడం జరిగింది. మరి ఈ ఒప్పందం ద్వారా, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని టీఎంసీల నీటిని విడుదల చేశారు? నీటిని విడుదల చేశారు అంటే దాదాపుగా 31,013 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగింది. 31.13 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా. మరి మధ్యప్రదేశ్కి దాదాపుగా 11.76 టీఎంసీలు కేటాయించడం జరిగింది. మధ్యప్రదేశ్కి 7.6 టీఎంసీలు కేటాయించగా మహారాష్ట్రకి 19.36 టీఎంసీలు కేటాయించడం జరిగింది. మధ్యప్రదేశ్కి 11.76 టీఎంసీలు కేటాయించగా మహారాష్ట్రకి 19.36 టీఎంసీలు కేటాయించారు. మొత్తంగా ఎన్ని టీఎంసీలు ఈ ప్రాజెక్ట్కి కేటాయించారు అంటే 31.13 టీఎంసీలు కేటాయించడం జరిగింది. మరి ఏ రోజున ఒప్పందంపై సంతకం చేశారు? May 10, 2025 ఒప్పందంపై సంతకం చేశారు. ఫిలిప్పైన్స్లోని నిగ్రోస్ దీవిలో ఉన్న కాన్లవోన్ అగ్నిపర్వత విస్ఫోటనం ఎప్పుడు సంభవించింది అంటే May 13, 2025 ఈ విస్ఫోటనం సంభవించింది. ఈ ఫిలిప్పైన్స్లో జరిగిన ఈ విస్ఫోటనం కారణంగా దాదాపుగా 4.5 కిలోమీటర్ల వరకు బూడిద అనేది పైకి ఎగిసిపడడం జరిగింది. అంటే అంత ఎత్తున విస్ఫోటనం అనేది ఈ ఫిలిప్పైన్స్లో విస్ఫోటనం జరిగింది. దాదాపుగా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద అనేది ఎగిసిపడింది. మరి ఫిలిప్పైన్స్లో ఎన్ని సజీవ అగ్నిపర్వతాలు ఉన్నాయి అని వెల్లడించారు అంటే ఫిలిప్పైన్స్లో దాదాపుగా 20 సజీవ అగ్నిపర్వతాలు ఉన్నాయని వెల్లడించడం జరిగింది. ఫిలిప్పైన్స్లో ఎన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి అంటే దాదాపుగా 20 సజీవ అగ్నిపర్వతాలు ఉన్నాయని వివరించడం జరిగింది. మరి ఫిలిప్పైన్స్లో అగ్నిపర్వత విస్ఫోటనం ఎప్పుడు జరిగింది? May 13, 2025 జరిగింది. నెక్స్ట్, అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఎన్ని రోజులకి కుదిరింది? అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం అనేది ముందుగా ఎందుకోసం చేశారు అంటే అమెరికా మరియు చైనా మధ్య ఉన్న సుంకాల భారాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికా మరియు చైనా మధ్య ఉన్న సుంకాల భారాన్ని తాత్కాలికంగా తగ్గించడం కోసం అమెరికా చైనా మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరింది. మరి అమెరికా చైనా మధ్య ఎన్ని రోజుల పాటు ఈ వాణిజ్య ఒప్పందం తాత్కాలికంగా కుదిరింది అంటే దాదాపుగా 90 రోజుల పాటు కుదిరింది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరి అమెరికా వాళ్ళు చైనా వాళ్ళపై ఎన్ని సుంకాలు తగ్గించారు, మరి అదేవిధంగా చైనా వాళ్ళు అమెరికాపై ఎన్ని సుంకాలను తగ్గించారు అంటే చైనా వారు అమెరికా వాళ్ళపై విధించిన సుంకాలని 125% నుంచి 10% వరకు తగ్గించనున్నారు. అలాగే
అమెరికా వారు చైనాపై విధించిన సుంకాలను దాదాపుగా 145% నుండి 30% వరకు సుంకాలను తగ్గించనున్నారు. అమెరికా వారు చైనా వారిపై విధించిన సుంకాలను 145% నుంచి 30% వరకు తగ్గించనున్నారు. మరి తగ్గింపు అనేది తాత్కాలికంగా 90 రోజుల్లో మాత్రమే జరగాలి అని ఈ ఒప్పందంలో పేర్కొనడం జరిగింది. ఎన్ని రోజుల పాటు? 90 రోజుల్లోనే ఈ తాత్కాలికంగా ఈ సుంకాల భారాన్ని తగ్గించాలి అని ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో ఎప్పుడు వీడ్కోలు పలికారు? ఇంతకు ముందు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి వీడ్కోలు పలికాడు అని చెప్పి మనం విన్నాం. అదేవిధంగా మొన్న రోహిత్ శర్మ ఈరోజు విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్కి వీడ్కోలు పలకడం జరిగింది. మరి టెస్ట్ క్రికెట్కి ఏ రోజున వీడ్కోలు పలికాడు అంటే May 12, 2025 వీడ్కోలు పలకడం జరిగింది. మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ప్రఖ్యాత ఆటగాళ్ళు. టెస్ట్ క్రికెట్కి వీడ్కోలు పలకడం అనేది ఒక బాధాకరమైన విషయంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ వీరు వన్ డే క్రికెట్స్ మాత్రం ఆడనున్నారు. వన్ డే క్రికెట్స్ 2027లో జరిగే వన్ డే క్రికెట్స్ మరియు IPLలో కొనసాగనున్నారు. కానీ కేవలం టెస్ట్ క్రికెట్స్కి మాత్రం వీరు వీడ్కోలు పలకడం జరిగింది. 2027 ఫిఫా మహిళల ప్రపంచ కప్ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఫిఫా మహిళల ప్రపంచ కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరి ఏ సంవత్సరంలో జరిగే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఈ క్రీడలు అనేవి జరుగుతాయి అంటే ప్రపంచ కప్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2027లో జూలై 24 నుంచి జూలై 25 వరకు 2027లో జూలై 24 నుండి 25 వరకు జరిగే వీటికి ఈ బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొట్టమొదటిసారిగా మహిళలకి సంబంధించి మహిళల ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశంగా కూడా బ్రెజిల్ని చెప్పుకోవచ్చు. మహిళా ప్రపంచ కప్కి ఆతిథ్యం ఉన్న దేశంగా ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అనే క్వశ్చన్ కూడా రావచ్చు. మరి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే బ్రెజిల్ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ కప్లోనే అతి పొడవైన అరటి ఫలదాలం ఎక్కడ నమోదైంది? ప్రపంచంలోనే అతి పొడవైన అరటి ఫలదాలం ఎక్కడ నమోదైంది అంటే అండమాన్లో నమోదైంది. మరి ఎన్ని మీటర్లలో ఈ అరటి ఫలదానం నమోదైంది అంటే దాదాపుగా 4.2 మీటర్స్ అడవి ఫలదానం అనేది నమోదైంది. మరి ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఫలదాలంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అతి పొడవు, అతి పెద్ద, అతి చిన్న ఇవన్నీ దాదాపుగా చాలా సింగిల్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఆధారంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అండమాన్లో అతి పొడవైన అరటి ఫలదాలంగా దీన్ని చెప్పుకోవచ్చు. 4.2 మీటర్స్ పొడవులో. నెక్స్ట్, ఇస్రో PSLV C61 XL రాకెట్ ద్వారా RISAT-1B ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ఏ రోజున ప్రయోగించనుంది అంటే ఈ రాకెట్ని ఏ రోజు అంతరిక్షంలోకి ప్రయోగించనుంది శ్రీహరికోట నుంచి అంటే దాదాపుగా May 18, 2025 నుంచి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. మరి ఈ RISAT-1B ఉపగ్రహాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు? RISAT-1B ఉపగ్రహాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే
సరిహద్దుల భద్రత మరియు నిఘా సామర్థ్యాల కోసం దీన్ని రీసాట్ ఉపగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సరిహద్దుల భద్రత మరియు నిఘా పెంచే ఉద్దేశంతో ఈ రీసాట్ 1B ఉపగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఏర్పాటు చేశారు అంటే 2009 నుంచి ముంబై ఉగ్రవాద దాడుల నుంచి 2009 నుంచి ఉగ్రవాదుల దాడి కారణంగా ఈ రీసాట్ 1B ఉపగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2009 ముంబై ఉగ్రవాదుల దాడి నుంచి 2009 నుంచి ఉగ్రవాదుల దాడి కారణంగా ఈ రీసాట్ 1B ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు 2025లో ఏర్పాటు చేసిన ఈ రీసాట్ 1B సిరీస్ అనేది 2025లో ఏర్పాటు చేసిన ఈ రీసాట్ 1B సిరీస్ అనేది 7వ ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. ఏ రోజున ఈ రీసాట్ 1B ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు అంటే May 18, 2025న ప్రయోగించనున్నారు. నెక్స్ట్ కాస్మోస్ 482 స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం విఫలమై భూకక్షలోకి ఎన్నేళ్లుగా చక్కర్లు కొడుతూ చివరికి భూమిపై పడిపోయింది. అంటే కాస్మోస్ 482 అనే స్పేస్ క్రాఫ్ట్ని ఎప్పుడు భూకక్షలోకి పంపించారు అంటే 1972 మార్చ్ 31న సోవియట్ యూనియన్ సహకారంతో శుక్రగ్రహ పరిశోధన కోసం భూకక్షలోకి పంపించడం జరిగింది. 1972 మార్చ్ 31న సోవియట్ యూనియన్ సహకారంతో శుక్రగ్రహ భూకక్షలోకి పంపించడం జరిగింది. అప్పుడు ఆ రోజున ఈ ఉపగ్రహం అనేది లేదంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది విఫలం కావడం జరిగింది. దాదాపుగా 1970 నుంచి 2025 వరకు దాదాపుగా 53 సంవత్సరాల పాటు ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది అక్కడక్కడే తిరిగి ఇప్పుడు చివరగా భూమిపైకి రానుంది లేదంటే పడిపోయింది అని చెప్పుకొస్తున్నారు. మరి ఎక్కడ పడిపోయింది అనే వివరణ అనేది ఎవరికి సంపూర్ణంగా తెలియదు. కాకపోతే రీసెంట్ గా ఎవరు రష్యా స్పేస్ ఏజెన్సీ వారు మరియు యూరోపియన్ నెట్వర్క్ వారు రష్యా ఏజెన్సీ మరియు యూరోపియన్ నెట్వర్క్స్ వారు రీసెంట్ గా మే 2025న ఈ ఉపగ్రహం ఏదైతే ఉందో ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో హిందూ సముద్రం మీదుగా భూమిని తాకుతుంది అని చెప్పి వివరించడం జరిగింది. ఎవరు రష్యా స్పేస్ ఏజెన్సీ మరియు యూరోపియన్ నెట్వర్క్స్ వారు రీసెంట్ గా ఈ కాస్మోస్ 482 అనేది హిందూ సముద్రం మీదుగా భూమిని తాకుతూ వస్తుందని చెప్పి వివరించడం జరిగింది. కానీ మన దగ్గర మాత్రం ఎక్కడ పడింది అని చెప్పి దాదాపుగా ఎలాంటి సంపూర్ణమైన నిర్ణయం కానీ మన దగ్గర సంపూర్ణ ఆధారాలు కానీ లేవు అని చెప్పవచ్చు. ఎన్నేళ్ళ తర్వాత భూమిపైన పడింది? 53 ఏళ్ళ తర్వాత. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.